హే గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాం. లాస్ట్ టైం అయితే షిఫ్ట్ రివ్యూ చేసినాం, ఈసారి డ్రైవర్ రివ్యూ చేయబోతున్నాం అనమాట. 2 years అయిపోయింది మా కార్ కొని, చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏం బాధపడతాను గైస్. సో ఈరోజు అయితే మనం మన కార్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇఫ్ యూఆర్ న్యూ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏం లేదు, డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడైతే మనం మన కార్ ప్రోస్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రో ఏమంటే కార్ కంఫర్ట్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కారు. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్ అని చెప్తాను నేను కంఫర్ట్ వైజ్గా అయితే. కంఫర్ట్స్ ఎలా, ప్రోస్ ఎలా ఉన్నాయో కాన్స్ కూడా ఉన్నాయి, రెండు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఈ వీడియోలో అయితే చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏమంటే కంఫర్ట్ చెప్పాను కదా, ఇది నేను డ్రైవర్ సీట్లో కూర్చొని ఉన్నాను. ఒకసారి లెగ్ స్పేస్ చూడండి ఎంత ఉందో. ఇంకా నేను వెనకాలకి వెళ్ళొచ్చు కావాలంటే, చాలా ప్లేస్ ఉంది గైస్. అలాగే మీరు చూసినట్టయితే నేను ఇంకా ముందరికి వస్తాను. అలాగే లెగ్ స్పేస్ ఫుల్గా ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది గైస్. నా హైట్ వచ్చి 5'7" అనమాట. ఇంకా హెడ్ రూమ్ చూసుకుంటే చాలా ఉంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే లేదు ఇక్కడ. ఓకే, ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే లేదు. సో ఇది ఒకటే గైస్ కాన్, అంటే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటే ఇంకా బాగుండేది. అయితే నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఆ 5'7" హైట్కి చాలా బాగుంది. సీట్ హైట్ అడ్జస్టబుల్ కూడా ఉందన్నమాట. హైట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. ఇది కావాలంటే ఫుల్ రివ్యూ ఉంది, అది లింక్ అయితే నేను ట్యాగ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ అయితే అలాగే రియర్ సీట్ కంఫర్ట్కి అయితే వెళ్దాం. సో గైస్ చూడొచ్చు, నేను రియర్ సీట్లో ఉన్నా. ఇది అప్పుడే బాగా వెనకాల చేశాను. ఇప్పుడు దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందరికి వెనకాలకి. ఇప్పుడు ఫుల్ బ్యాక్ ఉందన్నమాట గైస్. నేను ఇంకా రిక్లైన్ యాంగిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికైతే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది కాబట్టి మిమ్మల్ని పడుకోవడం కూడా వెళ్ళచ్చు గైస్. మీరు ఎంజాయ్ చేయాలంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా కంఫర్ట్ బాగుంటుంది. అలాగే చూసినట్లయితే అండర్ థై సపోర్ట్ కూడా బాగుంది. హెడ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది గైస్. ఒక 6 feet అయినా కూడా ఆరాంగా కూర్చోవచ్చు అనమాట. మేము ఈ కార్లో 6 members కొడైకెనాల్ ట్రిప్ వెళ్ళాము, అప్పుడు కూడా కంఫర్టబుల్గా వెళ్ళిపోయినాం. లాస్ట్ రోలో మాత్రం కొంచెం కష్టం అవుతుంది, అప్పుడప్పుడు షిఫ్ట్ చేసుకోండి ప్యాసింజర్స్ని, దానికి మించి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. నెక్స్ట్ అయితే ఇంకా లాస్ట్ రోకి వెళ్దాం. ఇప్పుడైతే మనం రియర్ సీట్స్లోనే ఉన్నాం కాబట్టి ఈ పక్క సీట్కి అయితే వస్తాం, లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సీట్ రియర్ సీట్కి. ఈ సీట్లో ఉన్న అడ్వాంటేజ్ చూడండి గైస్. లాస్ట్ రోకి వెళ్ళాలంటే జస్ట్ 1 click అంతే, ఆల్మోస్ట్ మొత్తం ఓపెన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు వెనకాలకి వెళ్ళబోతున్నాం. అట్లకి చూసుకోండి గైస్, ఎప్పుడు కానీ ఎక్కేటప్పుడు ఇది చూసుకొని ఎక్కండి, ఎందుకంటే ఇక్కడ పెట్టినారంటే కాళ్ళు ఓ మై గాడ్ ఫసక్ అయిపోతుంది గైస్. అందుకే గ్యాప్లో వేసుకోవచ్చు. సో చూడొచ్చు గైస్, ఆ సీట్ అయితే ముందరకు ఉంది, మరి ఇంత ఉంటుంది. ఓకే, నా 5'7" ఓకేగా ఉంది గైస్. ఒక 2 hours అయితే ఉండొచ్చు. సరిగ్గా కనపడలేకపోతున్నాను, కెమెరామ్యాన్ చాలా కష్టపడుతున్నాడు, దానికోసం చాలా థ్యాంక్ యూ. లెగ్ రూమ్ అయితే తక్కువే ఉంది, చాలా తక్కువ ఉంది ముందరతో పోల్చుకుంటే. అయినా చిన్న పిల్లలు అయితే అరంగా 3 కూర్చోవచ్చు గైస్. 3 ఈ సీట్లు 2 ఉంటే. నా హైట్ వాళ్ళు అయితే కూర్చోవచ్చు ఒక 2 గంటలు అరంగా. ఇక్కడ అండర్ థై సపోర్ట్ చాలా తక్కువ ఉంది, కానీ బ్యాక్ కూడా పర్వాలేదు. వెనకాల లాస్ట్లో కూడా హెడ్ రెస్ట్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అరంగా. ఇది కావాలంటే మీరు ఇట్లా పెట్టుకున్నారంటే ఎవరు లేనప్పుడు మాదిరి కూర్చోవచ్చు హాయిగా. మెర్సిడీస్ బెంజ్ కైనా బాగుంటుంది గైస్. సో గైస్, నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడబోతున్నాం. అదే ఫస్ట్ కాన్ అనమాట. ఫస్ట్ కాన్ అయినా అనుకోండి, ప్రోనే అనుకోండి. ఇంజన్ గురించి చెప్పబోతున్నాను. ఇంజన్ వచ్చి 70 horsepower లేదా 17 horsepower ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 96 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది గైస్. 1000 cc ఇంజన్, టర్బో అయితే లేదు, నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ అనమాట. చాలామంది ఇంజన్ అండర్ పవర్డ్ అని చెప్తారు. నేను ఒకటి చెప్తాను గైస్, ఓమ్నీలో అయితే 800 cc బండే ఉండింది, దాంతో 10 మంది కూడా వెళ్ళేవాళ్ళు. సో ఏం ప్రాబ్లం అయితే లేదు గైస్, మాకైతే పెద్ద అండర్ పవర్డ్ అనిపించలేదు. మనం ఏమైనా రేసింగ్ ఏం చేయం కాబట్టి. హిల్లీ ఏరియాస్లో ఉన్నప్పుడు మాన్యువల్ కార్ ఉంటే మాత్రం ఎలాగైనా తోలచ్చు గైస్. నాదైతే ఆటోమేటిక్ కాబట్టి హిల్లీ ఏరియాస్లో కొంచెం కష్టం అవుతుంది. దానికి టెక్నిక్స్ ఉన్నాయి, దాన్ని కూడా చెప్పబోతున్నాం అనమాట ఈ వీడియోలో. ఓకే గైస్. సో గైస్, నెక్స్ట్ కాన్ వచ్చి మన హెడ్ లైట్స్ చెప్పొచ్చు. మీరు నా ఫస్ట్ రివ్యూ వీడియో చూసింటే హెడ్ లైట్స్ సూపర్గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదని చెప్పినాను. నైట్ త్రో అయితే చాలా బాగుంది, విజిబిలిటీ బాగుంది గైస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దాన్ని నేను రివర్స్ తీసుకుంటాను గైస్, నేను చాలా తప్పు చెప్పాను అనమాట. దీంతో హెడ్ లైట్ పవర్ అయితే చాలా తక్కువ ఉంది. నైట్ డ్రైవింగ్లో అయితే చాలా కష్టంగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా తోలారు, నైట్ డ్రైవింగ్లో అయితే చాలా కష్టంగా. లైటింగ్ చాలా తక్కువ ఉంది గైస్, చాలా వేరే కార్స్తో పోల్చుకుంటే. ఆపోజిట్లో ఏ కార్ రావట్లేదు అనుకోండి లైట్ లేకుండా, మీకు బాగా క్లియర్గానే ఉంటుంది. ఆపోజిట్లో ఏదైనా కార్ వచ్చిందంటే మీరు మొత్తం
గుడ్డోళ్ళు అయిపోయినట్లే లెక్క అనమాట. సో హెడ్ లైట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. కొత్త ట్రైబర్ 2025 ఫేస్ లిఫ్ట్ వదిలాడు. వదిలిండే ఫేస్ లిఫ్ట్లో అయితే మొత్తం ఎల్ఈడి చేసాడు. అలాగే దీన్ని కూడా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తాము. సో ఇదైతే మనకి మేజర్ కాన్ అనమాట. హెడ్ లైట్స్ అంత పవర్ఫుల్గా లేవు. దీన్ని మేము మాడిఫై చేయాలనుకున్నాం కానీ ఎక్స్టర్నల్గా ఏదైనా బయట నుంచి చేసుకుందాం అనుకున్నాం కానీ 2031 వరకు అయితే కారు మీద వారంటీ ఎక్స్టెండ్ చేసుకున్నాము. అందుకు వైరింగ్ కట్ చేసామంటే వారంటీ పోతుంది, ఇన్సూరెన్స్ కూడా వెళ్తుంది కాబట్టి మేము ఏం రిస్క్ తీసుకోలేదు గైస్. आप यहाँ आ जाइए कि आप यहाँ आ जाए. సో గైస్ కెమెరామెన్ అయితే ఇక్కడికి వచ్చేసాడు కాబట్టి నెక్స్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడదాం అనమాట. సో ఒక సీట్ అయితే ఉంది, ఇంకో సీట్ లేదు. ఈ సీట్నే ఫోల్డ్ చేద్దాం. జస్ట్ ఇది ఫుల్ చేస్తే ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఓకే గైస్, ఇది అన్ని ఓపెన్లో ఉన్న 81 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. అన్నీ తీసేసినామంటే 615 లీటర్స్ ఉంటుంది అనమాట. 615 లీటర్స్తో మన ఇల్లు మొత్తం లోపల వేసుకొని వెళ్ళిపోవచ్చు. అంత పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట గైస్. ఒక 5 మెంబర్స్కి అయితే 10 రోజులు ట్రిప్కి వేసుకోపోయే లగేజ్కి అయితే ప్లేస్ ఉంటుంది. అలాగే కాదు, ఇప్పుడు నేను డిక్కీ మూసేస్తున్నాను, మీకు ఈ ప్లేస్ కూడా సరిపోలేదు అనుకోండి. జియో మామ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు, మెసేజ్ పంపించాడు నాకు. సో నెక్స్ట్ అయితే అమ్మని అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు నాతో. చూడొచ్చు గైస్, ఇక్కడైతే రూఫ్ రైల్స్ ఇచ్చాడు. దీని మీద 50 kgs వరకు పేలోడ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీని మీద 50 kg వేసుకొని వెళ్ళిపోండి, ఇంకా ప్లేస్ సరిపోకపోతే. సో ఈ విధంగా ప్రాక్టికాలిటీ అయితే ఉంది గైస్. ఇలాగే కంటిన్యూ చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉండే ప్లేస్తో అయితే ఒక 2 లీటర్స్ బాటిల్, ఒక 1 లీటర్ బాటిల్ అయితే పడుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ పెట్టలేదు, అందుకే అక్కడ చూడండి గైస్, ఆ పక్క పెట్టాను. డోర్ కూడా తీస్తాను మీకోసం. చూడొచ్చు గైస్, ఇవి 2 1 లీటర్ బాటిల్సే. ఇది మనం వాడే ట్రైపాడ్ గైస్, వెనకాల పెట్టేద్దాం. సో ఇదైతే మనం 2 లీటర్స్ అయితే పెట్టాము. ఇక్కడైతే కావాలంటే దీన్ని తీసేసి ఒక 2 లీటర్స్ పెట్టి వెనకాల ఇంకో 1 లీటర్ పెట్టచ్చు. అండ్ అట్లా కౌంట్ వేసుకుంటే 4 డోర్లు అయితే మ్యాష్ చేద్దాం గైస్. 2 లీటర్స్ బట్టి 4 ఎన్ని అవుతాయి గైస్? 12 లీటర్ పడతాయి గైస్. తప్ప అంటే మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఇదైతే ప్రాక్టికాలిటీ గైస్. కెమెరామెన్ అలాగే ముందరకు వచ్చారంటే ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లాంటి ఫ్రిడ్జ్ని చూడబోతున్నాం అనమాట. ఇదైతే ఫ్రిడ్జ్ కాదు కానీ ఫ్రిడ్జ్ లాంటిదే, లేదా ఫ్రిడ్జ్ లాంటిది కానీ ఫ్రిడ్జ్ కాదు, అది కరెక్ట్. చూడొచ్చు, దీనిలో అయితే కూలింగ్ ఆప్షన్ ఉంది. గడ్డ అంత చలి అయితే ఉండదు. ఏదైనా పెడితే కూల్గా ఉంటుంది గైస్. డ్రింక్ వేడి కాకుండా ఏసీ ఆన్లో ఉంటే మాత్రం పని చేస్తుంది, ఏసీ ఆన్లో కూడా పని చేస్తుంది, లేకపోతే పని చేయదు గైస్. ఇదన్నమాట ప్రాక్టికాలిటీ ప్రకారంగా. నెక్స్ట్ అయితే మనము డ్రైవింగ్, గేర్ బాక్స్, ఏఎంటీ గురించి మాట్లాడుకుందాం. ఓకే నెక్స్ట్. సో గైస్, ఇప్పుడైతే మనము ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏఎంటీ గేర్ బాక్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఈ 7 సీటర్ కారు ప్రైసే తక్కువ, దాంతో కాకుండా ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇది ఆటోమేటిక్ అంటే నార్మల్ ట్రెడిషనల్ ఆటోమేటిక్తో పోల్చుకుంటే అంత ఆటోమేటిక్ అయితే కాదు. అట్లాంటి ఆటోమేటిక్స్లో అయితే గేర్ చేంజ్ టైం అయితే చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఈ ఆటోమేటిక్లో ఏమంటే మాన్యువల్ గేర్ బాక్స్ని కంప్యూటర్ మీకోసం మారుస్తుంది అంతే. దాని కంట్రోల్లో క్లచ్, గేర్ బాక్స్ ఉంటుంది. ఆ గేర్ చేంజ్ చేసే టైం ఏమంటే ఒక 1 to 2 seconds గ్యాప్ పడుతుంది అనమాట. అదే మీరు ట్రెడిషనల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్లో టార్క్ కన్వర్టర్, డీసీటీ, డిఎస్డి తీసుకున్నారనుకోండి, ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ ఉంటాయి. లేదా ఆటోమేటిక్లో తోలారనుకోండి, మిల్లీ సెకండ్స్లో అయితే గేర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనకి గేర్ చేంజ్ అయినట్లు కూడా తెలియదు. ఇంత వెళ్తున్నప్పుడు గేర్ చేంజ్ అయినప్పుడు అయితే మనకు తెలుస్తుంది. జస్ట్ ఒక చిన్న జర్క్ అయితే మూమెంటం షిఫ్ట్ కానీ తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం డ్రైవింగ్లో గేర్ బాక్స్ ఎలా వాడాలి, అప్ హిల్స్లో ఎట్లా వాడాలో చెప్తాను గైస్. నార్మల్ హైవే డ్రైవింగ్లో అయితే మీకు ఏం తేడా రాదు. ఓవర్టేకింగ్లో కూడా మీరు ఫుల్ యాక్సిలేటర్ ఇచ్చేసారనుకోండి, కాళ్ళు పెట్టారనుకోండి యాక్సిలేటర్ మీద, ఆటోమేటిక్గా గేర్ డౌన్ చేసుకొని మీరు లాక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఆటోమేటిక్ అదే చేసేస్తుంది, మనం చేసే పని లేదు. కావాలంటే మాన్యువల్ మోడ్ ఉంది, దాంతో మీరే మార్చుకోవచ్చు. ఆ మాన్యువల్ మోడ్లో కూడా మీరు గేర్ చేంజ్ చేసిన తర్వాత మిల్లీ సెకండ్స్లో అయితే చేంజ్ అవ్వదు, 1 second పడుతుంది గేర్ చేంజ్ చేసేదానికి. అదే గైస్ ఇప్పుడైతే గేర్ బాక్స్ గురించి. ఇంకా నెక్స్ట్ అయితే డ్రైవింగ్లో చూడబోతున్నాం. దానికి ముందు అయితే చిన్న షిఫ్ట్ ఏసీ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్లో అయితే ముందర ఏసీ, వెనకాల ఏసీ రెండింటికి సంబంధమే ఉండదు. చూడొచ్చు, ఇప్పుడైతే ముందర ఏసీ ఆన్ చేశాను.
ముందర ఏసీ సపరేట్ యూనిట్ ఉంటుంది కంట్రోలర్కి, వెనకాల ఏసీ కూడా సపరేట్గా ఉందన్నమాట. ఇక్కడైతే ఆ కెమెరామ్యాన్ కింద చూసినట్టయితే ఈ సీట్ కిందే ఉంది దాని కంట్రోలరు. ఇది వెనకాల సీటుకి మొత్తం వెనకాల ఏరియా మొత్తానికి సపరేట్గా ఏసీ కూలింగ్ బాగుండాలని చెప్పి ఇచ్చారు. ఎర్టిగాలు అయితే పైన ఉంటాయి ఏసీ వెంట్స్, ఏం లేదు గైస్. ఎర్టిగాలు అయితే ముందరుండే గాలిని వెనకాల ఇలాగ తోస్తాయి, దాంతో ఇలాగ లేదు. దీంతో అయితే మొత్తం కొత్తగా ఏసీ మొత్తం కూలింగ్ చేసి పంపిస్తుంది అనమాట వెనకాలకి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. వెనకాల ఏసీ ఇక్కడే ఉంది చూడొచ్చు. ఇక్కడ డోర్లు అయితే ఉన్నాయి 2 ఏసీ వెంట్స్. ఈ పక్క డోర్లో ఈ పక్క పిల్లర్లో ఆ పక్క పిల్లర్లో ఉన్నాయి. వెనకాల కెమెరామెన్ అలాగే రూఫ్లో చూపించారంటే 2 ఉంటాయి. ఇప్పుడు ముందర నుంచి అయితే వస్తుంది. ఎంఎస్ ధోని సినిమా లాగా, దిశ పాటిల్ లాగా యాక్సిడెంట్ కాకుండా ఉంటే చాలని కోరుకుంటున్నాను ప్రస్తుతానికి. ఆటోమేటిక్గా లాక్ అవుతుంది గైస్, కానీ స్పీడ్ దగ్గర ఆటోమేటిక్గా అన్లాక్ అయితే అవుతుంది. అదొక కాన్ అనుకోండి, ఎందుకంటే మీరు సడన్గా కార్ ఆఫ్ చేసినప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది, మనం టక్కన లాగుతుంటాం ఈ డోర్ని, ఓపెన్ కాకుండా ఉంటుంది అప్పుడు. సో అది గైస్ ఒక చిన్న కాన్. వెళ్ళిపోతున్నాం అనమాట. కనబడుతుంది కెమెరామెన్, ఇక్కడైతే వచ్చి చూపించచ్చు. చూడండి గైస్, ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాము. నార్మల్గా ఏం చేస్తామంటే మనం భయంతో వెళ్తూ ఉంటాం. పైన టాప్కి వెళ్ళిపోయినప్పుడు కార్ లాగదనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే యాసి ఆఫ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇంజన్ పవర్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ పడుతుంది కార్ మీద, ఇంజన్ మీద. సో ఇప్పుడైతే డ్రైవ్ మోడ్లో ఉన్నాము. ఇప్పుడైతే గైస్ చూడండి, నేను మొత్తం కాలు వదిలేసా బ్రేక్ మీద నుంచి. హిల్ స్టార్ట్ అసిస్ట్ అయితే ఉంది, ఆల్మోస్ట్ లాక్కొని వెళ్తుంది అదే. ఇప్పుడైతే లోడ్ తక్కువ ఉంది కాబట్టి లాక్కొని వెళ్ళిపోతుంది. లోడ్ ఫుల్గా 6 మెంబర్స్ ఉన్నప్పుడు కొడైకెనాల్లో చాలాసార్లు కష్టపడింది గైస్, ఎందుకంటే మా డాడీకి ఆటోమేటిక్లో ఫస్ట్ టైం అదే అనమాట కొడైకెనాల్లో డ్రైవింగ్. చూడొచ్చు గైస్ ఎంత అరాంగి వెళ్ళిపోయింది అదే ఎక్కించుకొని. సో గైస్ అక్కడైతే మీరు స్టీప్ చూడొచ్చు అనమాట. ఇప్పుడైతే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం, అంటే స్టీప్ ఉంది కదా కార్తో. ఇంకోటి చెప్పడం మర్చిపోయా గైస్, కారు కంపెనీ నుంచి అయితే బ్యాటరీకి 1 year వ్యారంటీ వచ్చింది. ఆమరాన్ బ్యాటరీ ఇచ్చారనమాట. కార్ 2 years వచ్చిందనమాట. బ్యాటరీ బాగా వర్క్ అయింది. బ్యాటరీ 2 years తర్వాత డాష్ బోర్డ్లో రకరకాల లైట్లు వచ్చినాయి. మళ్ళీ ఇంకోసారి అయితే కార్ ఆన్ అవ్వట్లేదు, గేర్ బాక్స్ నుంచి సౌండ్ వచ్చింది. ఏం కథ అని చూస్తే మెకానిక్ ఇక్కడ లోకల్ ఆయన వచ్చి చెప్పాడనమాట, బ్యాటరీ వీక్ అయిపోయింది. బ్యాటరీ వీక్ అయిపోయినందువల్ల బండి స్టార్ట్ అవ్వడానికి కష్టపడుతుంది, చాలా ఫాల్ట్స్ వస్తున్నాయి. సో ఏమైందంటే కింద కూడా ఒక కప్లర్ లూజ్ అయిపోయింది, ట్రాన్స్మిషన్ పోయేది. దానివల్ల కార్ గేర్ చేంజ్ చేసుకోవాలని ట్రై చేస్తాను ఆటోమేటిక్గా. సో మేము బ్యాటరీ మార్పిచ్చాం, ఆ కప్లర్ జస్ట్ మళ్ళీ టైట్ చేస్తే అన్నీ పని చేసాయి అనమాట. దానికి బ్యాటరీ ఒక 6,000 అయింది గైస్ ఆల్మోస్ట్. కానీ పాత బ్యాటరీ తీసుకుంటారు కంపెనీ వాళ్ళు, రీసైకిల్ చేసుకుంటారు అనమాట. సో 4,500 సంథింగ్ పడింది గైస్ బ్యాటరీ అయితే. సో అదైతే చూసుకోండి, ఆమరాన్ కంపెనీనే మార్పించాం మళ్ళీ. ఇంకా నెక్స్ట్ ఆపిల్ గురించి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఎప్పుడైతే సీట్ బెల్ట్ వేసుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ డ్రైవ్ మోడ్లో వచ్చేసి వెళ్తున్నాము. ఇప్పుడైతే డౌన్ హిల్ ఉంది, తర్వాత అప్పిల్ గురించి చెప్తాను, మధ్యలో అప్ చెప్తాను ఎలా కాదు. సో గైస్ చూడొచ్చు, చాలా అప్పిల్ అయితే ఉంది, అప్ హిల్ ఉంది. ఇప్పుడైతే నేను ఇక్కడ ఆపేసాను బండి, బ్రేక్ వదిలేసానంటే కార్ వెనకాలకి వెళ్ళదు. మీరు ఫుల్ లోడ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బ్రేక్ పట్టుకొని హ్యాండ్ బ్రేక్ వేయండి అనమాట. ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ వేసి బ్రేక్ వదిలేయండి, కంప్లీట్గా వదలకపోయినా వదిలేయండి. వదిలి వెనకాల రాయి పెడతారంటే వెళ్ళి పెట్టండి. ఎవరైనా ప్యాసింజర్ కో ప్యాసింజర్ ఉంటే పెట్టి హ్యాండ్ బ్రేక్ వేసుకొని. ఇంకా చూడండి గైస్, 2000 RPM వరకు ఆల్మోస్ట్ తీసుకెళ్తుంది ఇంజన్ని. హ్యాండ్ బ్రేక్ యూజ్ చేయండి, ఫుల్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్లో భయం అవుతాయి. ఒకవేళ ఇప్పుడు ట్రాఫిక్ ఉంది, నేను ఇక్కడ ఆపేస్తున్నా కారు, పిచ్చ ట్రాఫిక్ ఉంది కొడైకెనాల్లో, ముందర వెనకాల కారు ఉంది. ఏం చేస్తారు, హ్యాండ్ బ్రేక్ వేసుకోండి, డ్రైవ్ మోడ్లోనే ఉంది, మెల్లగా బ్రేక్ వదలండి. 2000 RPM, ఇంకా ఎక్కువ లోడ్ ఉంటే ఎక్కువ కూడా తీసుకోండి. అట్లా లేపుకొచ్చేస్తారు గైస్. సో ఈ టెక్నిక్స్ అయితే వాడండి, అప్పుడైతే మీరు సేఫ్గా ఉంటారు. నేను ఎక్కువ ఇచ్చేసి RPM అప్పుడే. ఇంకా నెక్స్ట్ అయితే అలాగే డౌన్ హిల్ గురించి అయితే చెప్తాను నేను ఉంటుంది. సో చూడండి, మా డ్రైవర్లో అయితే డ్రైవ్ మోడ్ నుంచి జస్ట్ ఇలాగా అన్నారనుకోండి, మాన్యువల్ మోడ్లో పోయింది. ఇక్కడ M1 అని కూడా చూపిస్తుంది. సో ఏం చేస్తారంటే ఇలాగుంది అనుకోండి, ఇప్పుడైతే మనం తక్కువ స్పీడ్లో వెళ్తున్నాం, బ్రేక్ కంప్లీట్ వదిలేసాను. చూడండి ఆటోమేటిక్ కదా ఎక్కింది, నేను బ్రేక్ మీద కాలు కూడా పెట్టలేదు, గేర్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ స్పీడ్ తగ్గించుకుంది. కొంచెం భయం అవుతుంది ఫస్ట్లో, కానీ అలవాటు చేసుకోవాలి మెల్లగా. అదే మనకి డౌన్ హిల్లో అడ్వాంటేజ్ అనమాట మాన్యువల్ మోడ్ వల్ల. కాళ్ళు ఏం పెట్టలేదు, ఖాళీగా పడినా ఎట్లే పెడతా గైస్.
తీసేస్తున్నాను, అదే వెళ్తుంది చూడండి. చూసారా ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గిపోయింది అనమాట. ఇంకా మేము యాక్సిలేటర్ వేసుకొని బైక్ వెళ్ళాలి. సో గాయస్ ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి రివర్స్లో ఎత్తబోతున్నాం. బండి కొంచెం రిస్క్ అనుకోండి, కానీ భయపడకుండా చేసి ఏదైనా సాధ్యం అవుతుంది. చూడండి ఎక్కడ ఆపిన బండి, చాలా స్టీప్గా అయితే ఉంది కానీ బండి. ఇప్పుడు రివర్స్లోకి వేస్తున్నాను. ఏం లేదు గాయస్, సింపుల్లాగే హ్యాండ్ బ్రేక్ వేసుకోండి. యాక్సిలేటర్ 2000 RPM ఇచ్చి సో కేబీఎం లాగా సింపుల్గా ఇలాగ చేయాలి గైస్, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు చూడొచ్చు ఇంకా స్టీప్ ఇంకా కిందకు వచ్చినాము. పాపం కెమెరా మనకి చుక్కలు చూపిస్తున్నాడు రోజు. హ్యాండ్ బ్రేక్ వేసాను, బ్రేక్ వదులుతున్నాను, వెనకాల లారీ. ఓకే రివర్స్ గేర్ లేమంటే భయపడకుండా యాక్సిలరేటర్ ఇవ్వాలి గైస్, మెయిన్ అంతే, దానికి మించి ఇంకేం లేదు. సో చూసారు కదా, ఇంతే అనమాట ఆటోమేటిక్ ఏఎంటీ డ్రైవింగ్. ఈజీనే, జస్ట్ టెక్నిక్స్ తెలుసుకోండి, ఈజీగా తోలుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం బ్యాక్ వచ్చేసాం. చూడొచ్చు ప్రస్తుతానికి మైలేజ్ 13.5 చూపిస్తుంది. మనం తోలాటానికి 13.8 అయితే గ్రేటే, ఎందుకంటే 81 కిలోమీటర్స్ పోయాంలేండి. ఇది ముందు ట్రిప్పు. ఈ కార్లో అలాగే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ఎండ ఎక్కువ ఉంది కాబట్టి సరిగ్గా 71 ఉందన్నమాట. మనం చాలా లేపు దొబ్బాం బండి మీకోసం. చూడొచ్చు గైస్ 13.5 అయితే ఉంది మైలేజ్. యావరేజ్గా నేను చెప్పినట్లయితే సో గైస్ నార్మల్గా అయితే ఎంత మైలేజ్ వస్తుందంటే 15 యావరేజ్గా వస్తుంది గైస్. లాంగ్ ట్రిప్స్ పోయినప్పుడు మేము చాలా గమనించాము, 15 అయితే వస్తుంది. వెయిట్ తక్కువ, లోడ్ తక్కువ ఉన్నప్పుడు, తక్కువ మనుషులు ఉన్నప్పుడు, నార్మల్గా తోలినప్పుడు అయితే 17 నుంచి 18కి వస్తుంది. అది నేను మన ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చెప్తున్నా. సో మైలేజ్ గురించి మాట్లాడుతున్నా. మాన్యువల్ కార్ తీసుకుంటే, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో తీసుకుంటే ట్రైబరు ఈజీగా 17 to 20 ఇస్తుంది అనమాట మైలేజ్. సో ఏం ప్రాబ్లం లేదు గైస్, మైలేజ్ కూడా బాగానే ఇస్తుంది. 15 అంటే మీరు తక్కువ అనుకోవద్దండి, 7 మెంబర్స్ కూర్చోబెట్టుకున్నప్పుడు చాలా మంచి మైలేజ్ అది. అలాగే ఇంజన్ అండర్ పవర్ అంటున్నారు కాబట్టి అది ఏం లేదు, మనం తోలే టెక్నిక్ బట్టే ఉంటుంది. అదే అనమాట గైస్. అట్లా మీరు డ్రాగ్ రేసులకి వేసుకొని పోయి విన్ అయిపోవాలంటే అవ్వదు, అవంతా కాని పనులు అనమాట. ఇంకా స్టీరింగ్ గురించి అయితే వస్తాం. చూడొచ్చు ఎంత లైట్గా ఉంది, మూమెంట్లో లేకుండా ఇంత లైట్, అసలు చాలా లైట్ గైస్. ట్రైబర్ స్టీరింగ్ వీల్ అయితే ఈజీగా తోలొచ్చు, తోలబడేచ్చాను మరి నేను చెప్తున్నా. చాలా లైట్ స్టీరింగ్ వీల్, పవర్ స్టీరింగ్ కాబట్టి. నేను ముందుండే కారు చెప్తున్నా గ్రాండ్ 8 ఉంది, 2014 మోడల్. అది కొంచెం దీనికైనా హార్డ్ ఉంది. ఇది చాలా లైట్ స్టీరింగ్ వీల్ అయితే నాకు చాలా ఇష్టం ఈ కార్లో. ఇది కొంతమందికి అడ్వాంటేజ్ అవ్వచ్చు, డిసడ్వాంటేజ్ కూడా అవ్వచ్చు, అది వాళ్ళ డ్రైవింగ్ స్టైల్ బట్టి అయితే ఉంటుంది అనమాట. పార్ట్స్ అవైలబిలిటీ గైస్, ఇప్పటికైతే ఒక చిన్న ప్రాబ్లం అయితే అయింది. 1 year అయినాక కారు ఎలకకు దెబ్బ కొట్టింది అనమాట. ముందర ఏసీ వెంట్లో నుంచి తోసుకొని మొత్తం కారులోకి వచ్చేసింది. ఇది ఉంది గైస్, దీని కింద నుంచి వచ్చిందనమాట. వెనకాల సీట్ కింద కొంచెం కొరికి సీట్ బెల్ట్కి బొక్క పెట్టి, సీట్ బెల్ట్ని కొరికింది లాస్ట్ వెనకాల ఉండే సీట్ బెల్ట్స్ని. ఏమైందంటే సీట్ బెల్ట్ ఒకవేళ గుర్తొచ్చింది టక్కుమని సరే అని పోయి అడగదామని వెళ్ళాము. బెంగళూరులో సర్వీస్ సెంటర్ చెప్తున్నా. వెళ్ళి అడిగితే వాళ్ళు సారీ సార్ పార్ట్ అయితే లేదు, మీకు కావాలంటే స్పెషల్ ఆర్డర్ పెట్టించుకోవాలి అన్నారు. సో పార్ట్ నెంబర్ తీసుకొని అయితే వచ్చేసాం. సర్వీస్ సెంటర్ గురించి చెప్తాను. అలాగే మేము ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు 8,000 అంతా చేపిస్తాం మేము నార్మల్గా. 2,000 కిలోమీటర్స్ అట్లయినా. ఈసారి కొంచెం ఓవర్ డ్యూ అయింది, 2 సర్వీసెస్ అయినాయి. ఆల్మోస్ట్ ఎంత ఖర్చు అయిందంటే 12,000 to 15,000 అయితే ఖర్చు అయింది గైస్. మేము ఆల్రెడీ ఈజీ కేర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ లేబర్ ఛార్జ్ అంతా తగ్గించుకుంటారు. సెకండ్ టైం పోయినప్పుడు మేము వారంటీ ఎక్స్టెండ్ చేయించుకున్నాం. అలాగే ఈ ఏసీ వెంట్స్ ఇవి ఉన్నాయి కదండి, నాబ్స్, అవి కొంచెం వీక్ అనమాట, టక్కని ఇరిగిపోయినాయి కాబట్టి దాన్ని నేర్పించుకోవాల్సి వచ్చింది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువైంది. ఎక్స్టెండ్ వారంటీ తీసుకున్నాం కాబట్టి 11,000 అలా అయింది గైస్. ఇంజన్ కెమికల్ వాష్ అలాంటి చేపిస్తాం మేము. సర్వీస్కి ఎత్తుకెళ్ళినప్పుడు రైట్ సైడ్ ఫెండర్లో ఏం లేనట్టు డ్యామేజ్ ఏమైతే లేదు. అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చి తీసుకునేటప్పుడు బండి నేను ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అయితే చిన్న స్క్రాచ్ కనపడింది అనమాట. అది కంపెనీ వాళ్ళని అడిగితే సార్ మేము చేయలేదు, ముందే వచ్చింది అది అని చెప్పారు. దాని తర్వాత సీసీ కెమెరాలో చెక్ చేద్దామంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడి మళ్ళీ సర్వీస్ మీద ఒక 1,000 రూపీస్ తగ్గించుకున్నారు. చాలా చిన్న స్క్రాచ్, లైట్గా డెంట్ వచ్చి కొంచెం పెయింట్ వేసిపోయింది. సో అలాగైతే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు గైస్. మీకేమైనా ప్రాబ్లం ఉంటే సీసీ కెమెరా కూడా చెక్ చేసుకోవచ్చు. అందుకు ఒకసారి ఎప్పటికైనా మీరు సర్వీస్కి ముందు బండి మొత్తం చెక్ చేసుకొని ఎక్కడ స్క్రాచ్లు ఉన్నాయి ఏం లేవని ముందే ఫోటోలు తీసుకోండి. మళ్ళీ వాళ్ళకి ఏమైనా డౌట్ వేసి చెక్ చేసుకోండి. ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీకి పోయినా సేమే గైస్ జరుగుతూ ఉంటాయి. కానీ నాకు సర్వీస్ సెంటర్ అయితే బాగా నచ్చింది, చాలా బాగా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ గురించి చెప్తున్నాను. కస్టమర్ కానీ ఏం ప్రాబ్లం లేదు, బాగా మాతో ఫాలో అప్ అవుతూ ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు గైస్.
ఎలాంటి రోడ్ ప్రాబ్లం అయితే లేదు, అన్ని ప్రాబ్లమ్స్ బాగా చెక్ చేసి ఇస్తారు. మహీంద్రా టాటా విన దారుణంగా అయితే ఏం లేదు, చాలా బాగుంది. सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. గైస్ దీంతో స్పెషల్గా గమనించింది ఏమంటే, నేను 80 పైన పోయి నాకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది మా కారు. 80-100 మధ్యలో, 80 కన్నా తక్కువ పోతే తక్కువ మైలేజ్ ఇస్తుంది. మ్యాక్సిమం ఈ కార్లో 140 టచ్ చేసాము, ఐ మీన్ ఎక్స్ప్రెస్ హైవేలో. అది కూడా లేదని అనుకోండి, నేను కాదు రేస్ డ్రైవ్ చేసింది, ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ మాకు తెలిసిన ఒక ఫ్రెండే ఉన్నాడు. ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఐ మీన్ స్టీరింగ్ కంట్రోల్ బాగానే ఉంది అనుకోండి, అవంతా ప్రాబ్లం కాదు. కొంచెం వైబ్రేషన్స్ ఫీల్ అవుతాయి అనమాట. కొంచెం ఇంజన్ కూడా కష్టపడుతుంది, 1 లీటర్ ఇంజనే కాబట్టి టర్బో కూడా లేదు. సో అదే గైస్ చెప్తున్నా, 100-120 వరకు అయితే తరంగా వెళ్ళిపోతుంది బండి. కావాలంటే ఇప్పుడు లైవ్గా టెస్ట్ కూడా చేసుకుందాం. 80 దాటిన ఒక మేపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 100 దగ్గర క్రూజ్ అవుతుందా చూసుకోండి. విండ్ నాయిస్ అలాగే చెక్ చేసుకున్నాడు గైస్. సౌండ్ ఎంత వస్తుందో 110 వరకు వెళ్ళగలిగాను, అంతే. రోడ్ అంతే ఉంది కాబట్టి ముందర లారీ కూడా వచ్చేసింది. సో బ్రేకింగ్ గురించి చెప్తే ఒకటైతే సజెస్ట్ చేస్తాను గైస్, ఎప్పుడు కానీ బ్రేకింగ్ మెయిన్ బ్రేక్ ప్యాడ్స్ మాత్రం బయట నుంచి చేంజ్ చేయొద్దండి, కంపెనీలోనే చేంజ్ చేయండి. మీకు బాగా నమ్మకం ఉంటే తప్పించి బయట చేంజ్ చేయించదండి. పార్ట్స్ స్పెషల్గా కంపెనీ నుంచి తెప్పించి కంపెనీదే అయిపించండి. మొన్న మేము బయట నుంచి చేయించాం అనుకుంటా, 2 క్లిప్స్ అయితే బయట వచ్చాయి సపరేట్గా, సెట్ అవ్వలేదని. సో అప్పటి నుంచి అయితే కొంచెం బ్రేకింగ్ పవర్ తగ్గినట్టు అయితే అనిపించింది. సో నెక్స్ట్ టైం సర్వీస్కి వెళ్ళినప్పుడు అయితే మార్పిచ్చేస్తాను మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్. సో ఇదే గైస్ ఇంతవరకు అయితే. ఎలకల నుంచి భద్రంగా ఉండండి, ఎలకల చేతుల్లో బండి పెట్టారంటే కష్టము. ముందర లారీ వచ్చింది. ఓకే గైస్, ఓకే ముందర చూడు, అలాగే జర్రు ఉంటే చచ్చిపోతా అండి మేము. సడన్గా కార్ వచ్చింది కాబట్టి బ్రేక్ మీద కాల్ పెట్టాను గైస్. ఇప్పుడైతే మర్చిపోయినా ఫ్లాష్ మ్యాన్ కన్నా దారుణంగా ఉన్నాడు తప్ప. పబ్లిక్ ఎగ్జామ్ పెట్టుకొని యూట్యూబ్ వీడియో తీసుకుంటున్నా గైస్, నేను గ్రేట్ పర్సన్ లాగా. అదంతా పర్వాలేదు, ఎగ్జామ్స్ అనేవి వచ్చిపోతుంటాయి, మనం మాత్రం పర్మనెంట్గా ఉంటాము. సో ఇప్పుడు మీరు మాన్యువల్ చేసుకుంటే అరంగా 20 పైన ఇస్తుంది, వెనకాల లారీ వస్తుంది కాబట్టి కొంచెం ముందరకు పెట్టుకుందాం బండి. చూడొచ్చు ఆ స్కార్పియో మళ్ళీ వెళ్ళిపోయింది, మనల్ని ఎవరు పట్టుకోరనమాట, ఎందుకంటే అది రోడ్ వరకు స్కార్పియో కాబట్టి. సో లారీ కూడా వెళ్తున్నాయి. పుష్ప అయితే లేడు గైస్, దాంతో బాధపడుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ షూటింగ్ ఏం జరగట్లేదు. స్లిప్ కూడా పెట్టినావు దీనికి. ఇవంతా చూపించకూడదు, ఆఫ్ చేయమని అప్పుడే కదరా చెప్తే. ఆపరా మచారి ఆపరా.